శివుడిని భూతనాథుడు అని ఎందుకు పిలుస్తారు? దయ్యాలు శివుడికి ఆలయాన్ని నిర్మించాయి అని మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఇవన్నీ ఏ దేవుడి గుడి లోపలికి అడుగు పెట్టలేవట. కానీ ఆ భూతాలకి అధిపతి అయిన శివుడి గుడి లోపలికి మాత్రం వాటికి అనుమతి ఉంటుంది. అందుకే ఆ మహాదేవుడిని దయ్యాలు, భూతాలు, భూతనాథుడు అని పిలుస్తారు. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు అసురులు, వీళ్ళు రాక్షసులు, ఇలా ఎటువంటి తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ ఆయన కళ్ళకి సమానంగానే కనపడతారు. అలాగే ఈ భూత ప్రేతాత్మలకి మహాదేవుడు అధిపతి. మహాదేవుడు చెప్పినట్లు ప్రతి ఒక్క ఆత్మ వింటుంది. ఆ ప్రేతాత్మకి కూడా భూతనాథుడు అంటే చాలా ఇష్టం. మధ్యప్రదేశ్ లో కక్కన్మాట్ అనే ఒక ఆలయం ఉంది. దయ్యాలు అన్ని శివుడికి ఉన్న ప్రేమని చూపించాలి అని ఒకే ఒక రాత్రిలో ఆ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అన్ని ఆలయాలలాగా ఉండదు. ఒక రాయి మీద రాయి పెట్టి కట్టినట్టు చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక రాయిని కదిపినా మొత్తం ఆలయం కూలిపోతుంది అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. రాత్రి పూట ఈ ఆలయంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని కూడా నమ్ముతారు. మీరు ఇదంతా నమ్ముతారా? మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.